కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నేడు వ్యవసాయ సంక్షోభంలో ఉందని, కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఊళ్లలోని కాలువగట్టు శివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ, ఆ సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందకపోవడం అన్యాయమని వారు విమర్శించారు. రైతులకు వస్తున్నటువంటి సమస్యల మీద పనిచేసేదానికి ఈ కమిటీ పనిచేస్తుంది. ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో, ఈరోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రాప్ చేసేదానికి కానీ, అలాగే రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. రైతు భరోసా వాస్తవంగా పంటకు సంబంధించిందిగా అది మనం భావించాలి. ఆ పంటకు సంబంధించింది కౌలు రైతుకి ఇస్తే ఉపయోగపడదు తప్ప, ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమానికి ఇస్తే అది ఉపయోగకరంగా ఉండదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, కౌలుకి పొలం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తే ఈ రైతు భరోసా అనేది ఉపయోగపడుద్ది. వ్యవసాయం ముందుకెళ్ళేదానికి కౌలు రైతు ఉత్సాహపడేదానికి ఉపయోగపడుద్ది. ఆ రకంగా భవిష్యత్తులో అలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ధాన్యం వస్తూ ఉన్నాయి. ధాన్యానికి సమస్యలు లేకుండా కొనేదానికి, పూర్తిగా ధాన్యం పండిన ధాన్యాన్ని అంతా కొనేదానికి టార్గెట్లతో నిమిత్తం లేకుండా ఆ రకమైన పద్ధతిలో రైతుల దగ్గర ధాన్యం. ఇవాళ రైతాంగ సమస్యల్ని ఈ సదస్సులో చర్చించడం జరిగింది. కాబట్టి ప్రధానంగా రైతాంగ సమస్యల్ని చర్చించి భవిష్యత్తులో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం కోసం భీమడోల మండల రైతు సంఘం కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ మండల అధ్యక్షులుగా సనపల వెంకటేశ్వరరావు పూళ్ళ, అదేవిధంగా మండల కార్యదర్శిగా గురజాల కృష్ణ బాలాజీ గారు ఇవాళ మండల కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులు కూడా ఎన్నిక జరిగింది. గొడవతి రామారావు గారు ఉపాధ్యక్షులుగా, అట్లాగే సహాయ కార్యదర్శిగా గుండుగోలకు సంబంధించిన మరపాని సత్యనారాయణ గారు కూడా ఎన్నికయ్యారు. మరో 8 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నాం. భవిష్యత్తులో ఈ కమిటీ ఈ మండలంలో రైతాంగ సమస్య మీద కూడా పనిచేస్తూ ఉంది. అంటే ఇప్పటికే అనేక సమస్యల మీద రైతు సంఘం కృషి చేస్తుంది. భవిష్యత్తులో రైతులను ఐక్యం చేసి సంఘటితం చేసి మరింత కృషిని పెంచే దానికోసమే అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బలోపేతం చేసే దానికోసం తగిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయాన్ని కార్పొరేటీకరించాలని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉంది. అంటే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలు తప్ప రైతులకు ఉపయోగపడే విధానాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అందుకు మేము అడుగుతా ఉన్నాం, రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ధాన్యం కొనుగోలు సమస్యలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం సరిపోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం వలె కనీసం 500 రూపాయలు, ఎందుకంటే కేరళ క్వింటాల్కి 900 రూపాయలు బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రకంగా బోనస్ ఇవ్వడం లేదు. కాబట్టి క్వింటాల్ ధాన్యానికి కనీసం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా కొరత సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రధానంగా కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. కౌలు రైతులకు సంబంధించిన కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు, ఆ కొత్త చట్టం తీసుకురావడం లేదు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ భూ యజమానికి రుణం ఇస్తే కౌలు రైతులు రుణం ఇవ్వమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ ప్రకటిస్తూ ఉంది. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. భూ యజమానితో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి. ఇవాళ